ముందు టాప్ కాలేజీల లిస్ట్ చెప్తాను. ఆ తర్వాత ఆ కాలేజీల గురించి మాట్లాడతాను. కాకపోతే ముందు కాలేజీల పేర్లు మాత్రమే చెప్తున్నాను. ర్యాంక్ వైజ్‌గా కాదు. ఇక ఇప్పుడు మీ అందరి మనసులోని ప్రశ్న. వీటిలో ఏది నెంబర్ 1, ఏది నెంబర్ 2, ఏది నెంబర్ 3, ఏ కాలేజ్‌ది ఏ ర్యాంక్? అలా ర్యాంకులు ఇవ్వాలంటే చాలా అంశాలను లెక్కలోకి తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏదో 1, 2 అంశాలను కాదు, చాలా అంశాలను లెక్కలోకి తీసుకోవాలి. ఆ అంశాల వారీగా ఈ కాలేజీల గురించి చర్చిద్దాం. ముందుగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఈ స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ర్యాంకింగ్. చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని పకడ్బందీకి ర్యాంకులు ఇస్తారు కాబట్టి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులను ఖచ్చితంగా లెక్కలోకి తీసుకోవాల్సింది. ఎఫ్సెట్ కౌన్సిలింగ్లోని ఇంజనీరింగ్ కాలేజీల ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులను ఒకసారి చూద్దాం. ముందుగా జేఎన్టీయూహెచ్ 2024 ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో జేఎన్టీయూహెచ్ ర్యాంకు 88వ ర్యాంక్. ఎఫ్సెట్ కౌన్సిలింగ్లోని అన్ని కాలేజీల కంటే మెరుగైన ర్యాంక్ ఇది. కేవలం 2024లోనే కాదు, 2019లో 45వ ర్యాంకు, 2020లో 57వ ర్యాంకు, 2021లో 62వ ర్యాంకు, 2022లో 76వ ర్యాంకు. అంటే చాలా సంవత్సరాలుగా జేఎన్టీహెచ్ మంచి ప్రమాణాలను పాటిస్తుందని అర్థం. ఇక ఎస్ఆర్ యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులను చూస్తే 2021లో 134వ ర్యాంకు, 2022లో 94వ ర్యాంకు, 2023లో 98వ ర్యాంకు, 2024లో 98వ ర్యాంకు. అంటే ఈ కాలేజీ కూడా మంచి స్టాండర్డ్స్ కొనసాగిస్తుందని అర్థం. ఎఫ్సెట్ కౌన్సిలింగ్లోని ఇంజనీరింగ్ కాలేజీలో 2024 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులో 100 లోపు ర్యాంకులు సాధించినవి ఈ 2 కాలేజీలు మాత్రమే. ఇకపోతే 101 నుండి 150 ర్యాంక్ బ్యాండ్లో ఉన్న కాలేజీలు కూడా 2. అవి కూడా 2 మాత్రమే. ఒకటి గోకరాజు రంగరాజు కాలేజ్, ఇంకొకటి ఓయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ 2 కాలేజీలు మాత్రమే 101 to 150 ర్యాంక్ బ్యాండ్లో ఉన్నాయి. గోకరాజు రంగరాజు కాలేజీ 2020లో 172వ ర్యాంకు, 2021లో అలాగే 2022లో 148వ ర్యాంకు సాధించి 2023లో అలాగే 2024లో 101 to 150 ర్యాంక్ బ్యాండ్లో ఉంది. ఇది గమనించాల్సిన విషయం. ఇకపోతే 2024లో ఇంజనీరింగ్ కాలేజ్ విభాగంలో 151 to 200 ర్యాంక్ బ్యాండ్లో ఉన్న కాలేజీల లిస్టు ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఇక రెండవ అంశం నాక్ అక్రిడేషన్. ఏదైనా కాలేజీకి ఏ ప్లస్ అక్రిడేషన్ ఉంటే ఆ కాలేజీని తప్పకుండా లెక్కలోకి తీసుకోండి. అటువంటి కాలేజీలను కొన్నిటిని స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఇక మూడవ అంశం ఆ కాలేజీ అల్యూమ్నై నెట్వర్క్, అంటే పూర్వ విద్యార్థుల నెట్వర్క్. కాలేజీకి ర్యాంకింగ్ ఇవ్వడానికి అల్యూమ్నైని ఎందుకు లెక్కలోకి తీసుకోవాలంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఉద్యోగాలు స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు అల్యూమ్నైలో భాగమై ఆ కాలేజీకి సపోర్ట్ చేస్తున్నారంటే కేవలం ఆ కాలేజీ పైన ప్రేమ మాత్రమే కాదు, ఆ కాలేజీలో తమకు నాణ్యమైన విద్య దొరికిందన్న కృతజ్ఞత కూడా. ఇక రెండవ కారణం, ఆ కాలేజీ అల్యూమ్నై రకరకాలుగా ఆ కాలేజీలో క్యాంపస్ సెలక్షన్లు పెరగడానికి కారణమవుతుంది. వివిధ కాలేజీల అల్యూమ్నైలను పరిశీలిస్తే ఈ లిస్టులోని కాలేజీలో అన్నిటికంటే బలమైన అల్యూమ్నైని కలిగి ఉన్న కాలేజీ జేఎన్టీయూహెచ్. దాదాపుగా 19,000కు పైగా మెంబర్స్ని కలిగి ఉన్న పెద్ద నెట్వర్క్ ఇది. వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 150 నగరాలు స్థిరపడి ఉన్నారు. జేఎన్టీయూహెచ్తో పాటు ఓయూ యూనివర్సిటీ కాలేజ్, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, సిబిఐటి, గోకరాజు రంగరాజు, ఎస్ఆర్ యూనివర్సిటీ, గీతాంజలి, ఈ కాలేజీలు కూడా బలమైన అల్యూమ్నైని కలిగి ఉన్నాయి. అల్యూమ్నై బలంగా ఉన్న కాలేజీలన్నీ ఆ కాలేజీ వెబ్సైట్తో పాటు అల్యూమ్నై కోసమే ప్రత్యేకంగా వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నాయి. ఇక కాలేజీల ర్యాంకింగ్ కోసం లెక్కలోకి తీసుకోవాల్సిన మరో అంశం ప్లేస్మెంట్లు, శాలరీ ప్యాకేజీలు. దాదాపుగా అందరూ ఈ ఒక్క అంశాన్ని లెక్కలోకి తీసుకొని మిగతా అంశాలన్నీ పక్కకు పెడుతున్నారు. ప్లేస్మెంట్లు, శాలరీ ప్యాకేజీలను పరిశీలించండి, వాటితో పాటు మిగతా అంశాలను కూడా లెక్కలోకి తీసుకోండి. ప్లేస్మెంట్ల గురించి కొన్ని కాలేజీల వెబ్సైట్లో ఏ డాటా లేదు, అంటే ఆ కాలేజీకి ప్లేస్మెంట్లు చాలా తక్కువ వచ్చాయని అర్థం. కొన్ని కాలేజీల వెబ్సైట్లో పొడి సమాచారం మాత్రమే ఉంది, అంటే ఏవో కొన్ని నెంబర్లని చెప్పి ఆ కాలేజీలు మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని అర్థం. కొన్ని కాలేజీల వెబ్సైట్లో మాత్రం పూర్తి సమాచారంతో ప్లేస్మెంట్ల డాటాను అందిస్తున్నాయి. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, గీతాంజలి కాలేజ్, ఈ 2 కాలేజీలు మాత్రం ప్లేస్మెంట్ల గురించి పూర్తి డాటా ఇచ్చాయి. గోకరాజు రంగరాజు కాలేజీ, ఇంకో 2-3 కాలేజీలు ఏ కంపెనీలో ఎంత సాలరీతో ఎన్ని ఆఫర్లు వచ్చాయన్న వివరాలను కూడా పూర్తిగా ఇచ్చాయి. ప్లేస్మెంట్లు, శాలరీ ప్యాకేజీల విషయంలో
విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు రంగరాజు, గీతాంజలి కాలేజ్, కేశవ్ మెమోరియల్ కాలేజ్, సిబిఐటి, ఓయూ యూనివర్సిటీ కాలేజ్. ఈ కాలేజీలు ముందు వరుసలో ఉన్నాయి. ప్లేస్మెంట్లు, శాలరీ ప్యాకేజీల విషయంలో కాలేజీలకు ర్యాంకులు ఇవ్వకండి. ప్లేస్మెంట్లకు సంబంధించిన డాటా కాలేజీ వెబ్సైట్లో చూసేటప్పుడు కనీసం 5 లక్షల ప్యాకేజీ ఉన్న ఆఫర్లను మాత్రమే లెక్కలోకి తీసుకోండి. అప్పుడు మాత్రమే ఆ కాలేజీ ప్లేస్మెంట్లకు సంబంధించి మీకు సరైన అవగాహన కలుగుతుంది. గోకరాజు రంగరాజు కాలేజీ వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం 6 లక్షల కంటే ఎక్కువ ప్యాకేజీ పొందిన వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం 400-500 ఉంటుంది. ఇది గమనించాల్సిన విషయం. ప్లేస్మెంట్లు, శాలరీ ప్యాకేజీ విషయంలో నేను ఏ కాలేజీని బెస్ట్ అని చెప్పడం లేదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక కాలేజీలకు ర్యాంకులు ఇవ్వడానికి లెక్కలోకి తీసుకోవాల్సిన మరో అంశం గత సంవత్సరంలో వెబ్సైట్ కౌన్సిలింగ్ డాటా. గత సంవత్సరంలో అంటే 2024 కౌన్సిలింగ్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఓసీ జనరల్లో కట్ ఆఫ్ ర్యాంకుల ఆధారంగా కాలేజీలకు ర్యాంకులు ఇస్తే, అంటే అతి తక్కువ ర్యాంక్తో కట్ ఆఫ్ అయితే మొదటి ర్యాంకు, అతి ఎక్కువ ర్యాంక్తో కట్ ఆఫ్ అయితే చివరి ర్యాంకు, ఈ విధంగా ర్యాంకులు ఇస్తే ఆ ర్యాంకులు, కాలేజీల పేర్లు స్క్రీన్ పైన లిస్ట్ చూపిస్తున్నాను చూడండి. అలాగే 2023 కౌన్సిలింగ్లో ఇదే సూత్రం ఆధారంగా ర్యాంకులు ఇస్తే ఆ లిస్ట్ కూడా స్క్రీన్ పైన చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. గత కౌన్సిలింగ్లలో జనం కాలేజీలకు ఇచ్చిన ప్రిఫరెన్స్లు అనేవి గూగుల్ ప్లే స్టోర్లో యాప్లకు యూజర్లు ఇచ్చిన రేటింగ్ లాంటివి. గత కౌన్సిలింగ్లలో జనం కాలేజీలకు ఇచ్చిన ర్యాంకులకు వాస్తవ పరిస్థితులకు 20-30% తేడా ఉండొచ్చు. వాళ్ళ వ్యక్తిగత ప్రాధాన్యతల వల్లనో, లేకుంటే అబద్ధ ప్రచారం వల్లనో, లేకపోతే అవగాహన రాహిత్యం వల్లనో, ఇంకా చాలా కారణాల వల్ల 20-30% తేడా ఉండొచ్చు. కానీ మిగిలిన 70-80% ర్యాంకులు నమ్మదగినవి ఉంటాయి. కాబట్టి గత కౌన్సిలింగ్లో జనం ఇచ్చిన ప్రిఫరెన్స్లను తప్పకుండా లెక్కలోకి తీసుకోవాలి. ఇక కాలేజీల ర్యాంకింగ్ కోసం లెక్కలోకి తీసుకోవాల్సిన మరో అంశం ఆ కాలేజ్ వెబ్సైట్. ఇది విన్న వెంటనే మీ నుంచి ఒక డైలాగ్ వచ్చి ఉండాలి, కాలేజ్ వెబ్సైట్ ఎలా ఉంటే ఏముంది, కాలేజీలో చదువు బాగుండాలని. ఈ మాట మిగిలిన కాలేజీలకు వర్తిస్తుందేమో కానీ ఇంజనీరింగ్ కాలేజీలకు కాదు. కంప్యూటర్ సైన్స్ ముఖ్యమైన కోర్సుగా ఉండే ప్రస్తుత ఇంజనీరింగ్ కాలేజీలకు ఈ మాట అసలే వర్తించదు. ఒక కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ని చూస్తే మనకు చాలా విషయాలు తెలియాలి. ఆ కాలేజీలో కోర్సుల వివరాలు, ఫ్యాకల్టీ, క్లాస్ రూములు, ఆ కాలేజీలో ల్యాబులు, కంప్యూటర్ ల్యాబులు, ఇతర ల్యాబులు, హాస్టల్ రూములు, ఆ కాలేజీలో రీసెర్చ్ ప్రాజెక్టులు, ఫెస్టులు, సెమినార్లు, స్పోర్ట్స్ గ్రౌండ్లు, ఈ విధంగా కాలేజీకి సంబంధించిన అన్ని వివరాలు, ఫోటోలు, వీడియోలతో సహా అన్ని వివరాలు ఉండాలి. వీటన్నిటికి సంబంధించిన వివరాలు టెక్స్ట్ రూపంలో కూడా ఉండాలి. కానీ చాలా ఇంజనీరింగ్ కాలేజీలు, టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా సరైన వెబ్సైట్ని మెయింటైన్ చేయడం లేదు. చాలా లింకులను కలయిరు గంపలాగా ఒకదానిపైన ఒకటి పెట్టి తయారు చేసే బ్లాగులను చూసారా? వాటికన్నా నాసిరకంగా ఉన్నాయి చాలా ఇంజనీరింగ్ కాలేజీల వెబ్సైట్లు. ఒక కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న 4th ఇయర్ స్టూడెంట్స్ని ఒక 30 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక 6 నెలలు గడివిస్తే వాళ్ళు కనుక ఆ కాలేజీకి ఒక అద్భుతమైన వెబ్సైట్ని తయారు చేసి ఇవ్వగలిగితే అది చాలు, ఆ కాలేజీ చాలా మంచి కాలేజీ అని మనం ర్యాంకింగ్ ఇవ్వడానికి. ఇంజనీరింగ్ కాలేజీలు ఈ కోణంలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది కదా. ముందే చెప్పాను కదా, చాలా కాలేజీల వెబ్సైట్లు నాసిరకం బ్లాగుల కన్నా నాసిరకంగా ఉన్నాయి. ఒక వెబ్సైట్ని తయారు చేసుకోలేని ఇంజనీరింగ్ కాలేజీలు పిల్లలకు కంప్యూటర్ సైన్స్ పాఠాలు ఎలా చెప్తాయో నాకు అర్థం కావడం లేదు. ఈ వీడియోలో చెప్పిన కాలేజీల్లో గోకరాజు రంగరాజు, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, గీతాంజలి కాలేజ్, జేఎన్టీయూహెచ్, ఓయూ యూనివర్సిటీ కాలేజ్, ఈ కాలేజీల వెబ్సైట్లు మాత్రమే పూర్తి సమాచారంతో బాగున్నాయి. ఇంకో 3-4 కాలేజీల వెబ్సైట్లు పర్వాలేదు అనిపించే స్థాయిలో ఉన్నాయి. మిగతా కాలేజీల వెబ్సైట్లు అయితే అసలు ఏ మాత్రం బాగాలేవు. విచిత్రం ఏంటంటే గోకరాజు రంగరాజు కాలేజీ, ఇంకో 3-4 కాలేజీల వెబ్సైట్లు తప్ప మిగిలిన ఏ ఒక్క కాలేజీ వెబ్సైటు మొబైల్ ఫ్రెండ్లీగా లేదు. గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి అప్లికేషన్లు తయారు చేసి విద్యార్థులను తయారు చేయడమేమో కానీ కనీసం మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్లు ఏదైనా తయారు చేసుకోలేవు మన ఇంజనీరింగ్ కాలేజీలు. ఇక కాలేజీలకు ర్యాంకులు ఇవ్వడానికి లెక్కలోకి తీసుకోవాల్సిన మరో అంశం ఆ కాలేజీలోని రీసెర్చ్ విభాగం. ఒక కాలేజ్ నుండి రీసెర్చ్ ప్రాజెక్టులు, పబ్లికేషన్లు, పేటెంట్లు ఎక్కువ సంఖ్యలో వచ్చాయంటే అర్థం ఆ కాలేజీలో ఉత్తమ లెక్చరర్లు, ఉత్తమ ప్రొఫెసర్లు ఉన్నారని, ఉత్తమ బోధన కొనసాగుతుందని అర్థం. కాలేజీల వెబ్సైట్లను పరిశీలిస్తే ఈ అంశానికి సంబంధించిన సమాచారం మనకు దొరుకుతుంది. ఈ అంశంలో ఓయూ యూనివర్సిటీ కాలేజ్, ఎస్ఆర్ యూనివర్సిటీ, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఐఏఆర్ఐ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలు ముందు వరుసలో ఉన్నాయి.
ఇక ర్యాంకింగ్ కోసం మరో అంశం ఆ కాలేజీల ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా ల్యాబులు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ల్యాబ్లు ఉండగానే సరిపోదు, వాటిలో ఫ్యాకల్టీ ఉండాలి, సరైన మెయింటెనెన్స్ ఉండాలి, స్టూడెంట్స్కు తగినంత సమయం యాక్సెస్ ఉండాలి. అప్పుడు మాత్రమే ల్యాబులు ఉన్నట్లు లెక్క. ఈ విషయాలన్నీ ఆ కాలేజీ స్టూడెంట్స్ మాత్రమే చెప్పగలుగుతారు. ఇక మరో అంశం మీరు చేరాలనుకుంటున్న బ్రాంచ్. కొన్ని స్పెషల్ బ్రాంచ్లు కొన్ని కాలేజీలోనే అందుబాటులో ఉన్నాయి. జేఎన్టీహెచ్లో మెటలాజికల్ ఇంజనీరింగ్, ఓయూ యూనివర్సిటీ కాలేజీలో బయోమెడికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సిఎస్సి ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అలాగే బీవీఆర్ఐటీలో ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, ఐఏఆర్ఈలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇలా కొన్ని స్పెషల్ బ్రాంచ్లు కొన్ని కాలేజీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మీరు ఆ బ్రాంచ్లో చేరాలనుకుంటే ఆ కాలేజీకి వెబ్ ఆప్షన్లో ప్రాధాన్యత ఇవ్వాల్సింది. ఇక చాలామందికి డౌట్, కంప్యూటర్ సైన్స్లో రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి కదా, వీటిలో ఏ తీసుకుంటే బాగుంటుందని చాలామందికి డౌట్. ఈ స్పెషలైజేషన్లను మీరు బీటెక్లో చదవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్తో మీ బీటెక్ పూర్తయ్యేలోగా వీటిని ప్రైవేట్గా నేర్చుకుని వాటిలో పట్టు సాధిస్తే సరిపోతుంది. అయితే ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ విషయంలో మైనర్ డిగ్రీ పేరుతో మరో రకంగా ఈ అవకాశాన్ని కల్పించింది. బీటెక్లో సిఎస్సి, ఐటీ వంటి బ్రాంచులు చదివే విద్యార్థులు వాటితో పాటు ఆ కోర్సులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈ సబ్జెక్టులను కూడా మైనర్ డిగ్రీగా చదవచ్చు. వాళ్ళ బీటెక్ సర్టిఫికేట్లో మైనర్ డిగ్రీ వివరాలు కూడా ఉంటాయి. కాకపోతే ఈ మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ అన్ని కాలేజీలో అందుబాటులో లేదు. జేఎన్టీహెచ్, సిబిఐటి, ఐఏఆర్ఈ వంటి కొన్ని కాలేజీల్లోనే ఈ మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఆ కాలేజీ వాళ్ళని అడిగి ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఇక కాలేజీలకు ర్యాంకులు ఇవ్వడానికి లెక్కలోకి తీసుకోవాల్సిన మరో అంశం ఆ కాలేజీలో ఆ బ్రాంచ్కు ఫ్యాకల్టీ ఎలా ఉంది. ఇది ఆ కాలేజీ స్టూడెంట్స్ మాత్రమే చెప్పగలుగుతారు. ఇక లెక్కలోకి తీసుకోవాల్సిన మరో అంశం ఆ కాలేజీ స్పోర్ట్స్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత. ఈ అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆటలు అనేవి చదువుతో పాటు అత్యంత అవసరమైన విషయం. ఇక రెండవది, ఆ కాలేజీ మేనేజ్మెంట్కు ఆలోచన శక్తి, నిర్వహణ సామర్థ్యం ఉన్నప్పుడే ఆ కాలేజీ మేనేజ్మెంట్ స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇవ్వగలుగుతుంది. బీటెక్ చదివే పిల్లలకు ఆటలు అవసరమని మీకు డౌట్ రావచ్చు, ఖచ్చితంగా అవసరమే. ఈ విషయంలో ఈ లిస్టులో ఉన్న కాలేజీల్లో జేఎన్టీహెచ్ అన్నిటికంటే ముందంజలో ఉంది. ఇక మీరు హాస్టల్లో ఉండాల్సి వస్తే ఆ కాలేజీలో హాస్టల్ వసతి ఉండడం అనేది చాలా ప్రాధాన్యత అంశంగా మారుతుంది. వెబ్ ఆప్షన్లో ఆ కాలేజీలో హాస్టల్ వసతికి ఎక్కువ పాయింట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆ కాలేజీలో హాస్టల్ వసతి ఎలా ఉందన్న విషయం మీరు స్వయంగా కాలేజీకి వెళ్ళి తెలుసుకోండి, అక్కడ స్టూడెంట్స్ని అడిగి తెలుసుకోండి. ఇదండి కాలేజీలకు ర్యాంకింగ్ ఇవ్వడంలో మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అంశాల గురించిన విశ్లేషణ. నేను టాప్ కాలేజీల లిస్ట్ మాత్రమే చెప్పాను. ఆ కాలేజీలకు ర్యాంకింగ్ ఇవ్వడం మీరు మాత్రమే చేయగలుగుతారు. మీ అవసరాలకు, మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా మీరు మాత్రమే ర్యాంకింగ్ ఇవ్వగలుగుతారు. కంప్యూటర్ ముందు కూర్చొని తప్పకుండా కసరత్తు చేయండి, విశ్లేషణ చేయండి, అది మీ అవసరం. నేనేదో వారం రోజులు కంప్యూటర్ ముందు కూర్చుని శోధించి విశ్లేషించి ఇవి టాప్ కాలేజీలో అని ఒక లిస్ట్ మీ ముందు పెట్టినంత మాత్రం నన్ను నమ్మాల్సిన అవసరం మీకు లేదు. ఈ లిస్టే కరెక్ట్ అని నమ్మాల్సిన అవసరం మీకు లేదు. మీరు కాలేజీలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటూ విశ్లేషణ చేస్తే ఈ లిస్టులో ఉండి కొన్ని కాలేజీలు మైనస్ అవుతాయి, ఇంకొన్ని కాలేజీలు ఈ లిస్టులో చేరుతాయి. ఆ విశ్లేషణ తప్పకుండా చేయండి. అంతేగాని ఈ లిస్టును కానీ, నన్ను కానీ, ఇంకెవరినైనా కానీ గుడ్డిగా నమ్మకండి. నేనే కాదు, ఎవరైనా అన్ని కాలేజీలు తిరగలేరు, అన్ని విషయాలు తెలుసుకోలేరు, అబ్జల్యూట్ ర్యాంకింగ్ ఇవ్వలేరు. అది అసాధ్యం. నథింగ్ ఈజ్ అబ్జల్యూట్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కంటెంట్ రాయడం కంటే డిస్క్రిప్షన్ రాయడమే చాలా కష్టమైపోయింది. చాలా లింక్లను ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నించడమే అందుకు కారణం. ఒకసారి కింద విన్న డిస్క్రిప్షన్ చూడండి, అందులో మీకు అవసరమైన లింకులు కొన్ని కనిపిస్తాయి. ఇక చివరగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఏవో 2 కాలేజీలు 3-4 కాలేజీల విషయంలో సందిగ్ధత ఏర్పడ్డప్పుడు, దేనికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలో తలలు బద్దలు కొట్టుకుంటున్నప్పుడు బాగా సంక్లిష్టంగా ఆలోచించకండి, బాగా ఇబ్బంది పడకండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీ విజయాలు, మీ భవిష్యత్తు ఇవన్నీ కాలేజీ కంటే మీ మీదే ఎక్కువ ఆధారపడి ఉంటాయి. మీరు ఏ కాలేజీలో చేరినా ఆ 4 సంవత్సరాలు మీరు ఎంత పట్టుదలగా, ఎంత తెలివిగా శ్రమించారనేది చాలా కీలకం. బాగా సందిగ్ధత ఏర్పడిన సందర్భంలో మీ అవసరాలకు తగినట్లుగా మీరు ర్యాంకులు ఇచ్చుకోండి. ఆల్ ది బెస్ట్.